guys, welcome back to Wonder Freaks. ఎలా ఉన్నారు అందరూ? ఈ గెటప్ చూసి మీరు ఏమనుకుంటున్నారు? మదర్ క్యారెక్టర్ ఎంతవరకు సెట్ అయింది నాకు కమెంట్స్ లో చెప్పండి. బ్రాండ్ షూట్ ఉంటే గెటప్ వేసాను, మదర్ క్యారెక్టర్ కావాలంటే దానికి వచ్చిన కష్టాలు ఇవి. నవ్వు ఫుల్ గా వస్తుంది, ఆపుకోలేకపోతున్నాను నేనేమో. ఇంకా బ్రాండ్ ఎలా కావాలంటే అలా చేయాలి కాబట్టి ఇంకా తప్పదు. ఇంక ఇప్పుడు మీషో హాల్ చేస్తున్నాను. ఏమి స్పాన్సర్డ్ వీడియో కాదు, ప్రతి ఒక్కటి నేనే పర్చేస్ చేశాను. కిచెన్ కి సంబంధించి నాకు అవసరమైన కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా, అవి ఎక్కడ తీసుకున్నారు, ఇవి ఎక్కడ తీసుకున్నారు అని. ఇంకా మీషోలో కూడా ఫస్ట్ టైం నేను పెట్టడం ఆర్డర్. మీషోలో ఉండి ఏమన్నా కొన్నాను అంటే ఇదే ఫస్ట్ ఆర్డర్ నాది. ముందైతే మెయిన్ నాకు డస్ట్బిన్ కవర్స్ చాలా యూజ్ అవుతాయి, అందుకే ఒక 60 వస్తున్నాయి అంటే 2 ప్యాక్ లో ఇది ఆర్డర్ పెట్టాను. ప్రతి ఒక్క దానికి ఇక్కడ పైన ప్రైస్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డు. చాలా మంది వీడియోస్ లో ఆ వైట్ చాపింగ్ బోర్డు చూసి ప్లాస్టిక్ వాడకూడదు అన్నారు కదా, ఇంకా వుడెన్ లో ఒకటి ఆర్డర్ పెట్టాను. నాకైతే ఈ షేప్ కన్నా రౌండ్ షేప్ ఉన్నది బాగా నచ్చింది, అది తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ కేమో ఇది నచ్చిందంట. ఇంక ఇదే ఆర్డర్ చేశాను. గట్టిగా అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ గా. దీని ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీని చూస్తే దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 118 రూపీస్ అంతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను అసలు ఇది ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను. మొత్తానికి ఇది మీషోలో ఎంత ప్రైస్ ఉందని చెప్పి చూస్తే చాలా రీజనబుల్ అనిపించింది. అంట్లు కడుక్కునేటప్పుడు షింక్ దగ్గర నీట్ గా ఉంటది ఈ బాక్స్, విమ్ లిక్విడ్ వేసుకోవడానికి అని చెప్పి ఆర్డర్ పెట్టాను. స్క్రబ్బర్ అన్ని వచ్చినాయి, దానికి క్వాలిటీ కూడా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది యూజ్ చేసినప్పుడు కూడా నాకు బాగా కన్వీనియంట్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 98 రూపీసే. నేను ఇన్ని రోజులు ఇలా వాడుకునేదాన్ని, విమ్ లిక్విడ్ వేసుకొని వాటర్ కలిపేసి ఈ బౌల్లో వేసేదాన్ని. చూడటానికి కూడా బాగాలేదు కదా. అలానే స్క్రబ్బర్ కూడా రైస్ మెతుకులు అవన్నీ అంటుకున్నాయి. దీనికైతే అలాంటి ఏం ప్రాబ్లం లేదు, బాగుంది యూజ్ చేసుకునేటప్పుడు కూడా. కావాల్సినంత లిక్విడ్ వేసేసుకొని ఇంకా వాటర్ కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే, యూజ్ చేసుకోవడం చాలా సింపుల్. అసలు ఇవన్నీ నేను తీసుకోవడానికి రీజన్, మొన్న నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ పెట్టినప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అని చెప్పి ప్రైస్ చెప్తే మీషోలో చాలా తక్కువకు ఉంటాయి అని చెప్పి చూడమన్నారు కమెంట్స్ లో. అందుకనే నేను ఇంకా చూసి నాకు యూజ్ అయ్యేమున్నాయి అని చెప్పి చూస్తే ఇవన్నీ చిన్న చిన్నవి నాకు బాగా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి ఇంక ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. నేను మాత్రం ఇవన్నీ తీసుకోవడం ఫస్ట్ టైం. నాకు యూజ్ అయ్యేవి ఏమున్నాయో చిన్న చిన్నవి అవే ఆర్డర్ పెట్టుకున్నాను. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇవన్నీ ముందుగానే, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇవి ఇలా ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి అని చెప్పి నేను తీసుకున్న వాటిల్లో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి డెకోర్ కి సంబంధించి తీసుకున్నాను. కిచెన్ లో నేను ఒక షెల్ఫ్ ప్లాన్ చేస్తున్నాను, చిన్న చిన్న స్పైస్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి. దానిపైన ఇవి డెకోర్ లాగా యూజ్ అవుతాయి అని తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి 6 వచ్చినాయి, 2 మోడల్స్, మొత్తం 3 సెట్స్ వచ్చినాయి. నాకు మాత్రం కొంచెం కింద ఇవి ప్లాస్టిక్ అంత స్ట్రాంగ్ ఉన్నట్టే అనిపించలేదు. నేనైతే ఇంకా జాగ్రత్తగా వాడుకుంటా కాబట్టి పర్లేదు, ఇంకా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి రిటర్న్ పెట్టలేదు. ఇవి మొత్తం 6 కలిపి 126 రూపీస్ పడి నాకు. ఇవి నేను మీకు చూపిస్తుంటే మా సింబాగాడు చుట్టుపక్కల తిరుగుతానే ఉన్నాడు, ఏదో ఒకటి పట్టుకొని లాక్కెళ్దామని చెప్పి కొరికేయటానికి రెడీగా. మాక్సిమం కిచెన్ లో ఎక్కువ ఫుడ్ వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను కదా, దానికోసం అని చెప్పి డెకోర్ కి సంబంధించి కొన్ని యూజ్ అయ్యే తీసుకున్నాను. చాపింగ్ బోర్డ్ పెట్టిన దగ్గర ఒక షెల్ఫ్ ప్లాన్ చేస్తున్నాను, అక్కడంతా ఫిల్ అయ్యేలాగా. అక్కడ స్పైస్ బాటిల్స్ అన్ని పెట్టుకోవడానికి బాగుంటది, వ్యూ కూడా సూపర్ గా ఉంటది కదా వీడియోస్ తీసేటప్పుడు అని. ఆ షెల్ఫ్ అక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఇవన్నీ అక్కడ పైన డెకోర్ చేసేస్తాను. అప్పటి వరకు ఊరికి ఇక్కడ ఇలా పెడదామని చెప్పి ఇంక ఇక్కడ ప్లేస్ చేసేసాను మొత్తము. ఎలా ఉన్నాయి ఇవి నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇంకా మెయిన్ ఇవి అడుగుతున్నారు కదా ఫ్రిడ్జ్ లో ఆర్గనైజర్స్ ఎక్కడ తీసుకున్నారని. నేనైతే తీసుకుంది ఫ్లిప్కార్ట్ లో. ఇవి తీసుకున్నప్పుడు నాకు ప్రైస్ 216 పడింది, ఇప్పుడైతే ప్రైస్ మారింది, 246 ఉంది. నేను మీషో లింక్, ఫ్లిప్కార్ట్ లింక్ రెండు కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఈ ట్రేస్ గురించి కూడా అడిగారు చాలా మంది. ఇవి నేను ఎప్పుడో 4 years బ్యాక్ తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు తీసుకున్నవి ఇవి, ఆర్గనైజర్స్ ఏమీ లేవు ఫ్రిడ్జ్ లో అని చెప్పి ఫస్ట్ తీసుకునేవి ఇవే. ఇవి కూడా ఫ్లిప్కార్ట్ లో ప్రైస్ ఎంత ఉందంటే 499 ఉంది ప్రస్తుతానికి. నేను అప్పుడు తీసుకున్నప్పుడు ప్రైస్ తక్కువే ఉంది, నాకైతే గుర్తులేదు, కానీ తక్కువ ప్రైస్ కే తీసుకున్నాను. ఇవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవి ఇలా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇందులో ఏ ఒకటి ప్యాకెట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టేస్తాను. సాస్ ప్యాకెట్స్ కానీ ఇంకే ఒకటి ఉంటాయి కదా అలాంటివి చిన్న చిన్నవి. బరువు ఎక్కువ ఉన్నాయి పెట్టకూడదు, మళ్ళీ వంగిపోతాయి. ఏ ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్నవి వెయిట్ లెస్వి, అలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పి అప్పుడెప్పుడో తీసుకున్నాను. ఇప్పుడు వరకు అంతే మంచిగా ఉన్నాయి, అసలు ఏమి ఇరగని కూడా ఇరగలేదు ఒక్కటి కూడా.
ఇంకా ఈ పని అయిపోయాక ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు, బ్రాండ్ వీడియో షూట్ చేస్తూ ఉన్నాం కదా, లంచ్ చేయడం కుదరలేదు. ఇంక ఈవినింగ్ 4కి వెళ్ళాము ఫుడ్ తిందామని చెప్పి రెస్టారెంట్కి. ఫుల్ ఆకలి మీద వెళ్ళాము. అక్కడేమో అసలు లేట్ అయిపోయింది, వాళ్ళు తెచ్చి ఇచ్చేది సర్వింగ్ చేసేది. పాపం ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకా సర్లే ఏం చేస్తాం, ఇంకా అబ్బాయిని కూడా ఏం అనలేం కదా. డల్గా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నాం ఎప్పుడెప్పుడు తెస్తాడా అని చెప్పి. ఇంకొచ్చే దారిలో స్వీట్స్ తీసుకునేది ఉంటే తీసుకున్నాము. మా తమ్ముడు వస్తున్నాడు రాఖీ కట్టించుకోవడానికి అని, ఇంకా వాడి కోసం తీసుకున్నాను. ఎలాగో బయటకు వచ్చాం కదా, ఇంకా బాపట్లలో నర్సరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చుకుందామని వెళ్తుంటే దారిలో రోడ్డు అసలు సరిలేదు, రోడ్డు వేస్తున్నారు. ఇంకేం వెళ్తాంలే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి రిటర్న్ అయిపోయి ఊర్లో నుండి వెళ్తున్నాము. ఇటు నుండి డైరెక్ట్ బైపాస్ ఎక్కేయచ్చులే, మరి లోపల నుండి వెళ్తే చాలా దూరం పట్టిద్ది, రోడ్డు వేస్తున్నారు కదా, సర్లేదు మళ్ళీ ఇరుక్కుపోతామేమో మధ్యలో అని చెప్పి మంచిగా రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే బయట తిరిగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. పొద్దున్న నుండి ఇంట్లో ఉండి ఇంకా విసుకొస్తుంది కదా, ఇంకా బయట తిరిగితేనే నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇంక ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉన్నాను. పడుకుంటేనేమో అసలు నిద్ర పట్టదు, అసలు మధ్యాహ్నం టైంలో పడుకోకూడదు కూడా. వేరే రూమ్లో పెడితేనేమో నాకు యూజ్ చేసుకోవడానికి అన్ని దొరకట్లేదు, అటు పడిపోతున్నాయి. అందుకే ఈ మధ్యలో రూమ్లో నీట్గా సెట్ చేసుకుందాంలే అని చెప్పి ఉన్న చెత్త అంతా తీసి పడేసాను. ఏదోటి వస్తూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా. ఎలాగో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా, అదేదో ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నాకు కూడా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంతకు ముందు ఎలా సర్దేదాన్ని ఇల్లు నీట్గా, ఈ మధ్య అదంతా పోయింది అలవాటు. అందుకే నా ఓల్డ్ రొటీన్ మళ్ళీ ఫాలో అవ్వాలని చెప్పి ఈ రోజు ఇలా స్టార్ట్ చేశాను. ఎంత బాగా అనిపించింది ఇలా సర్దుకుంటుంటే. ఆ పక్కన షెల్ఫ్ లో చాలా ఉన్నాయి పనికిరానివి, అందులో మెయిన్ నాకు సంబంధించలేవు, మా హస్బెండ్ కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రానిక్ కి సంబంధించినవి. ఇంకా తను ఇప్పుడు ఖాళీగా లేడు, అందుకే మా హస్బెండ్ ఫ్రీగా ఉన్న రోజు ఆ షెల్ఫ్ లో ఉన్నవన్నీ కూడా తీసేద్దాంలే అని చెప్పి ముందు నా షెల్ఫ్ వరకు సర్దేసుకున్నాను. ఈ పని అలా కంప్లీట్ అయిపోయిందో లేదో ఇంకొక పార్సల్ వచ్చింది. ఇది కొంచెం లేట్ అయింది, మీషోలో ఆర్డర్ పెట్టాను కదా. కిచెన్ కి సంబంధించి కిచెన్ టవల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. కిచెన్ లో ఏమైనా తుడుచుకోవడానికి కానీ మిక్సీ అలాంటివి, లేదంటే రోటీ చేసుకునేటప్పుడు కింద వేసుకోవడానికి కిచెన్ టవల్స్, పిండి కింద పడకుండా అలాంటి వాటి అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి ప్యాక్ లో 15 ఉన్నాయి. ఇది ఎంత ప్రైస్ పడిందంటే 122 రూపీసే. క్వాలిటీ కూడా బాగుంది, పర్లేదు, కిచెన్ లో వాడుకోవడానికి అయితే బాగుంది అనిపించింది నాకు. కాకపోతే కలర్స్ అన్ని ఒకటే ప్యాటర్న్, అన్ని ఒకేలాగా ఉంటాయి కాబట్టి కొంచెం వాడుకున్నవేవి వాడనివేవి అని చెప్పి నీట్గా ఒక 2 బాక్సులు వేసి పెట్టుకుంటే గానీ అర్థం కాదు. నా దగ్గర ఒక స్టోరేజ్ బాక్స్ ఉంది, దానికి ఒక మూత ఉంటుంది, ఇంకా నీట్గా డస్ట్ పడకుండా పెట్టుకోవచ్చు అని చెప్పి ఫోల్డ్ చేసినవేమో వాడనివి, ఇంకా రోల్ చేసేమో వాడుకోవడానికి అని చెప్పి అలా పెట్టుకుంటున్నాను. నాకైతే ఇవన్నీ యూజ్ అవుతాయి అనిపించింది, అందుకే ఇవే పెట్టుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. ప్రైజెస్ చూసుకుంటే కూడా అన్ని 150 బిలోనే, 200 దాకా కూడా లేదు ప్రైస్. నాకైతే అన్ని రీజనబుల్ గా అనిపించినాయి. నేను తీసుకునేవన్నీ ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది ఈ మీషో హాల్? మర్చిపోకుండా కమెంట్స్ లో చెప్పండి. అలానే ఇలాంటి హాల్ వీడియోస్ మీకు యూజ్ అయ్యి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, అవి కూడా చేస్తాను తీసుకొని. ఈ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మంచి చేయాలని చెప్పి. ఇది ఇంకా ప్రెజెంట్ ఈ రోజు వ్లాగ్ పెట్టే రోజు తీసిన క్లిప్స్ ఇవన్నీ. హ్యాపీ జన్మాష్టమి అందరికి. పొద్దున్నే ఇంకా పులిహోర చేస్తున్నాను, అందులోని ఈ రోజు మా తమ్ముడు వస్తున్నాడు రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పి. 3-4 ఇయర్స్ నుండి వస్తున్నాడు వాడు ప్రతి రాఖీకి కట్టించుకోవడానికి. లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం బిజీలో ఉండి నేను వాడిని పిలవటం మర్చిపోయాను. ఇంకెలాగో పులిహోర అవన్నీ చేసి పెట్టాను, వాడు తింటాడులే వచ్చినప్పుడు అని చెప్పి. స్వీట్స్ కూడా తెచ్చాను, అలాగో ఇంకా రాఖీ కట్టినప్పుడు స్వీట్స్ కన్ఫర్మ్గా ఉండాలి కదా. అసలు చింతపండు పులిహోర కొంచెం నిమ్మకాయ పులిహోర పెడదాం అనుకున్నాను, మా హస్బెండ్ నుండి ఎందుకులే మొత్తం ఒకటే చేసేయాలి అని చెప్పేసరికి ఇంకా చింతపండు పులిహోర కలిపేశాను. ఎంతైనా నా సైడ్ అంటే మా ఇంట్లో ఎవరు రాకపోయినా కానీ వీడు వస్తుంటే ఎవరో మా ఇంట్లో వాళ్ళు వస్తున్నట్టు ఉంటది. తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేకపోయినా కానీ సొంత తమ్ముడు లాగా వాడు నాకు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను కాలేజ్కి వెళ్ళే టైంలో అలాగా ఒక్కదాన్నే వెళ్తున్నప్పుడు ఎవరైనా ఉంటే బాగుండేది, ఒక్కదాన్నే వెళ్తున్నా అని చెప్పి కొంచెం భయపేస్తూ ఉండేది. అప్పుడు వచ్చి వాడు సడన్ గా ప్రత్యక్షం అవుతాడు. అక్క ఇంటికి వెళ్తున్నా వదిలిపెట్టమంటావా, లేదంటే కాలేజ్కి వెళ్తున్నా కానీ ఒక్కదాన్నే వెళ్తుంటే అక్క వదిలిపెట్టమంటావా కాలేజ్ దాకా, పర్లేదా వెళ్తావా అని చెప్పి అడిగేవాడు వచ్చి. అలా కేరింగ్ ఉండేవాడు. అలా మా బాండ్ అలా క్రియేట్ అయిందనమాట వాడితో. ఇంకప్పటి నుండి ఫుల్ క్లోజ్ మేము. రక్షాబంధన్ కి వస్తూ ఉంటాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు రాఖీకి నేను పూరీ కర్రీ చేసి పెట్టాను. ఇప్పుడేమో పులిహోర చేస్తున్నా తింటాడులే అని చెప్పి ఇంకా చూడాలి, వాడి కోసం వెయిట్ చేస్తున్నా. ముందుగా అన్ని రెడీ చేసి పెడితే వచ్చాక కాసేపు ఫ్రీగా కూర్చోడానికి ఉంటది కదా కబోర్లు చెప్పుకుంటూ, అందుకే నేను మొత్తం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను.
వాడు వచ్చేటప్పటికి టైం పట్టిద్దంటే ఇంకా మేము తినేస్తున్నాము. అసలుకే నైట్ డిన్నర్ ఎర్లీగా చేసేసరికి ఫుల్ ఆకలేస్తుంది మా ఇద్దరికేమో. ఇంకా తినేసి కూర్చుంటే వాడు వస్తాడులే అని చెప్పి ఇంకా మేము తినేసాం ముందే. అన్నట్టు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రోజు కృష్ణాష్టమి నాకు మర్చిపోకుండా కమెంట్స్ లో చెప్పండి. అలా తింటాం అయిపోయిందో లేదో ఇంకా కాల్ వచ్చింది అక్క వస్తున్నా అని చెప్పి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నాను. వాడు వచ్చాక ఇంకా కట్టేయొచ్చి రాఖీ అని. మొన్న రాఖీ పండగ రోజేమో హైదరాబాద్ లో ఉన్నాడు. వాడు అక్కడ జాబ్ చేస్తాడు. ఎలాగో పండగకి వస్తున్నాను అక్క కృష్ణాష్టమికి అంటే ఆ రోజే రాఖీ తీసుకొని పెట్టాను. ఈ రోజు ఎలాగో ఇంకా మంచి రోజు ఫెస్టివల్ కదా అందుకే ఈ రోజే కట్టేశాను. రాఖీ కట్టాక అక్షింతలు వేస్తుంటే కాళ్ళకు దండం పెడతా అంటే వద్దురా అంటే అసలు వినట్లేదు. ఏమైంది పెద్దదానివే కదా బ్లెస్సింగ్స్ ఇవ్వు అన్నాడు. ఇద్దరు వచ్చి నుంచోండి నీకు కూడా కాళ్ళకి దండం పెడతాంటే మా హస్బెండ్కి ఏమో సిగ్గి లాంటివి వద్దు ఏం పర్లేదంటే ఇంకా నాకు వద్దనే కొద్ది నా కాళ్ళకి దండం పెడుతున్నాడు. గిఫ్ట్ శారీ తీసుకోండి అంటే నాకు శారీ వద్దు ఏం వద్దు, నాకు మంచి గిఫ్ట్ వీడి లైఫ్ లో ఇచ్చింది ఏంటంటే సింబాగాడే. సింబాగాడిని తీసుకొచ్చి ఇచ్చింది కూడా వీడే నాకు. సింబాగాడిని తీసుకొచ్చాడనే గానీ వాడంటే ఫుల్ భయం. ఎందుకంటే వీడియోస్ లో చూస్తా ఉంటాడు కదా సింబాగాడు చేసే వేషాలన్నీ. ఇంకా కాసేపు అలా కబుర్లు చెప్పుకొని ఇలా ఇంకా ఫోటో తీయంటే మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నాడు. ఇంక ఇలా అయింది ఈ రోజు కృష్ణాష్టమి రోజు రాఖీ కట్టడం ఇదంతా మా తమ్ముడికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్. మా హస్బెండ్ ని కూడా నేను కావాలని చెప్పి ఫోటో తీస్తా అని వీడియో తీస్తున్నా.